డెంగ్యూతో బాధపడుతున్న సినీ నటుడు విజయ్ దేవరకొండ హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయ్యారు. ఆయన నటించిన కింగ్డమ్ చిత్రం త్వరలో విడుదలకు సిద్ధమవుతోంది. ఆసుపత్రి నుంచి విడుదలైన విజయ్ దేవరకొండ వేగంగా కోలుకుంటున్నారని ఆయన బృందం ఒక మీడియాతో మాట్లాడుతూ వెల్లడించింది. విజయ్ దేవరకొండ టీం సభ్యుడు ఒకరు ఆంగ్ల మీడియాతో మాట్లాడుతూ, అవును, విజయ్ దేవరకొండ డెంగ్యూతో బాధపడుతున్నారు. మొదట్లో ఆయనకు జ్వరం మాత్రమే వచ్చిందని, ఇంట్లోనే కోలుకోవచ్చని భావించారు. కానీ డాక్టర్ ఆయనకు డెంగ్యూ ఉన్నట్లు నిర్ధారించారు. ఆయన డెంగ్యూ నుంచి త్వరగా కోలుకోవడానికి హైదరాబాద్లోని ఒక ప్రైవేటు హాస్పిటల్లో చేరారన్నారు. అక్కడ 3 రోజులు ఉన్న తర్వాత డిశ్చార్జ్ అయ్యారని తెలిపారు. కింగ్డమ్ చిత్రం జూలై 31న విడుదల కానుంది. ఈ నేపథ్యంలో ప్రమోషన్స్లో తిరిగి ఉత్సాహంగా పాల్గొనాల్సి ఉంది. ఈ చిత్రానికి సంబంధించిన ప్రమోషనల్ వీడియోలను కొన్నింటిని ముందుగానే చిత్రీకరించారు.